తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ ఏదైతే పారదర్శకత లేకుండా గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థంగా తయారు కావడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏమో మేము నిరుద్యోగులకి అనేక ఖాళీలు భర్తీ చేసినాం, మా ప్రభుత్వం ఈ చేసిందని చెప్పాడు. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి జాబ్ క్యాలెండర్ వేస్తాం, గ్రూప్ 1 ఎట్ట నిర్వహిస్తావో, గ్రూప్ 2 ఎట్ట నిర్వహిస్తావో, గ్రూప్ 3 ఎట్ట నిర్వహిస్తావో, యూపీఎస్సీ తరహాలో పరీక్షల విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతాం, టీజీపీఎస్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. టీజీపీఎస్ కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించినటువంటి పరీక్ష గ్రూప్ 1 పరీక్ష, దానికి ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేసిన అప్పటి నుంచి పరీక్ష నిర్వహించేంత వరకు, పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్లు దిద్దే వరకు మొత్తం కూడా తప్పుల తడకగా ఈరోజు టీజీపీఎస్సీ చేసింది. మొత్తం వివాదాల కేంద్ర బిందువుగా ఈరోజు అత్యున్నత కమిషన్ ఉన్నటువంటి టీజీపీఎస్సీ తయారైంది. కాబట్టి ఈరోజు టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి. నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ కమిషన్ ఈరోజు ఒక పూట తినక లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో పోసి చదువుకుంటూ ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత పట్ల ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపున టీజీపీఎస్ నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 సార్లు రద్దయినా కూడా టీజీపీఎస్ కి గుణపాఠం రాలేదు. ఈ రోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒకటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా గ్రూప్ పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గ్రూప్స్ పరీక్షల్ని పారదర్శకంగా నాణ్యతగా నిర్వహించలేకుండా అనేక రకాల లోపాలతోటి ఆ ప్రభుత్వం కొనసాగింది. అనేక లిటిగేషన్లతోటి, న్యాయపరమైన చిక్కులతోటి